హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్యమిత్ర ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీరు అప్లికేషన్ అనేది మెయిల్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఏ విధంగా మెయిల్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి అనే దాంతో పాటుగా అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఎక్కడ జాబ్ ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదు. అంతేకాకుండా ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అనుభవం కూడా అవసరమైతే లేదు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఫ్రెండ్స్, మనకి ప్రతి జిల్లాలో కూడా వచ్చినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మన ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ కూడా అందిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా 4 జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ జిల్లాలు ఏంటి అంటే అనంతపురం జిల్లా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను దానికి సంబంధించి వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో కూడా ఎస్టర్డే అయితే చేయడం జరిగింది. సో వెంటనే చూసుకోండి. ఈరోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు కానీ అబ్జర్వ్ చేయనట్లయితే వెబ్సైట్ అయినా చూడండి అండ్ వీడియో అయినా సరే ఒకసారి చెక్ చేసుకొని నేమ్ అనేది ఉన్నట్లయితే వెంటనే విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్ళండి. మరో జిల్లా ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. అది ఏపీ వివిపి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ 4th సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ మీకు వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఉద్యోగాలు కానీ మీరు అప్లై చేసుకుని ఉన్నట్లయితే అక్టోబర్ 23 అంటే ఈరోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. సంబంధిత కార్యాలయంలో విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు తప్పనిసరిగా నేమ్ అనేది ఉన్నట్లయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీకైతే ఛాన్స్ ఎవరు. సో ఇప్పుడే చెక్ చేసుకొని ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీరు జాబ్ అనేది పొందవచ్చు. మరో జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ జీజీహెచ్ మరియు జీఎఫ్హెచ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకి ఏ రోస్టర్ పాయింట్లో రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగాలు ఇచ్చారు అనే వివరాలన్నీ తెలియజేస్తూ మనకి ఇక్కడ పీడిఎఫ్లు అయితే పొందుపరచడం జరిగింది. అదే ఇక్కడి నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయితే. ఇంకా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఈ గుంటూరు జిల్లా నుంచి కూడా ఏమీ కూడా రాలేదు. ఆల్రెడీ నేను ఎస్టర్డే చేసినటువంటి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి వచ్చింది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే తెలియజేయండి. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి రిలీజ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇక్కడ ఆరోగ్యమిత్ర ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో మనకి ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే ఆరోగ్యశ్రీ యొక్క పరిధిని విస్తరిస్తూ గతంలో మనకి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంటే మనకి మంచి హాస్పిటల్స్ అనేవి అదర్ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా వైద్యం తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఇప్పుడు అక్కడ ఆరోగ్య మిత్రాలను అయితే నియమిస్తున్నారన్నమాట. ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని అక్కడ అమలుపరచడానికి ఉద్దేశించి ఈ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఏంటి అంటే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నారు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 14,950 రూపాయలు అయితే ఇస్తారు. ఇందులో మీకు శాలరీ అనేది నెట్ శాలరీ అనేది 12,000 రూపాయలు ఉంటుంది. ఈపీఎఫ్ 1,560 రూపాయలు, ఈఎస్ఐ 390 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ అదర్ స్టేట్లో ఉంటే మనకు 1,000 రూపాయలు అలవెన్స్ అయితే ఇస్తారు. అన్నీ కూడా మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కనుక అన్నీ కూడా అదర్ స్టేట్ కిందే వస్తాయి కనుక ఈ 1,000 రూపాయలు కూడా అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు. ఇక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో హైదరాబాద్ లొకేషన్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి దానికి మెయిల్ అయితే చేయాలి. చెన్నై అనే లొకేషన్కి అప్లై చేయాలనుకుంటే ఈమెయిల్కి అయితే మీరు పంపించాలి.
పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బెంగళూరు లొకేషన్కి అప్లై చేయాలనుకుంటే ఈ లొకేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ 3 దాంట్లో దేనికి అప్లై చేసుకున్నా సరే ఖచ్చితంగా వీటిలో ఒక మెయిల్కి పంపించడంతో పాటుగా ఇక్కడ మనకి మరో మెయిల్ అయితే ఇచ్చారు కదా, ఆ మెయిల్కి కూడా పంపించాలని అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు రెజ్యూమ్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు ఆల్రెడీ మనం ఏవైతే మెయిల్స్ అనేవి మీకు చెప్పామో దానికి పంపిస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 31 వరకు కూడా టైం అయితే ఉంది. అయితే మనకి ఈ పోస్టులు అనేవి ఫిల్ అయ్యేంత వరకు కూడా ఈ టైం అనేది ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వెంటనే మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ పోస్టులు అనేవి అక్టోబర్ 31వ తేదీ నాటికి ఫిల్ అయితే అయిపోతాయి. ఇన్ కేస్ ఆ డేట్ కంటే మిగిలినట్లయితే తర్వాత మళ్ళీ మనకు ఒక డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్స్తో పాటుగా ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడైతే మీరు అప్లై అనేది చేసుకుంటారో ఆ లొకేషన్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆఫీస్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత చెన్నైకి సంబంధించినటువంటి ఆఫీస్ అడ్రస్ మరియు బెంగళూరుకి సంబంధించినటువంటి ఆఫీస్ అడ్రస్లు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మొబైల్ నెంబర్స్ కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్స్తో పాటుగా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు మీ యొక్క మెయిల్కి అయితే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది కనుక ఎప్పటికప్పుడు మెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిటర్న్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు వాటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరైతే అప్పుడు పట్టుకొని వెళ్ళాలి. ఇక జనరల్గా మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఏవైతే సెలక్షన్కి సంబంధించి అటెండ్ అవుతారో ఆ టైంలో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్ అయితే పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది కదా. అవి ఏంటి అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీ మరియు క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ డేట్ ఆఫ్ బర్త్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఆల్రెడీ మీరు ఏదైనా సర్వీస్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి, మరియు ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే పెట్టాలి అని తీసుకురావాలి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఏజ్ మరియు క్వాలిఫికేషన్స్ వివరాలకు వచ్చినట్లయితే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అనేవి మీరు హైదరాబాద్ లొకేషన్కి అప్లై చేసినా, చెన్నై లొకేషన్కి అప్లై చేసినా, బెంగళూరు లొకేషన్కి అప్లై చేసినా సరే ఒకే విధంగా అయితే ఉంటుంది. వేకెన్సీస్ అయితే మారుతాయి. ఇక్కడ ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అనేవి హైదరాబాద్లో 42 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. శాలరీ అనేది ఆల్రెడీ మీ అందరికీ కూడా చెప్పాను. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డీఫార్మసీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో పాటుగా గుడ్ అకాడమిక్ రికార్డ్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడిగారు. షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, మీరు హైదరాబాద్ లొకేషన్ కనుక తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ మెడికల్ ఆర్ సర్జికల్ స్పెషాలిటీస్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే, అంటే అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు కనుక అండర్ ఏపీసీఓఎస్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు చెన్నైలో చూసుకున్నట్లయితే 11 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్తో పాటుగా శాలరీ మరియు మిగతా అన్ని డీటెయిల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక బెంగళూరుకి సంబంధించి డీటెయిల్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 18 ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా క్వాలిఫికేషన్తో పాటుగా శాలరీ అన్నీ కూడా ఈక్వల్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మనకి బీలో స్కిల్స్లో చూసుకున్నట్లయితే ఎవరైతే బెంగళూరులో ఉద్యోగాలకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. అంతేకాకుండా చెన్నైలో అప్లై చేసుకునే వాళ్ళకి తమిళ్, తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి అనేది మాత్రమే మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కువగా హైదరాబాద్ లొకేషన్లోనే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మీకు అందరికీ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉంటుంది కనుక సో ఎక్కువ మందికి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తమిళ్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా చెన్నైలో ఉన్నటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. అండ్ బెంగళూరులో చేయాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ కన్నడ అనేది వచ్చి ఉండాలనేసి మీరు అబ్జర్వ్ చేయండి. సో అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలనే ఈ క్వాలిఫికేషన్స్తో మనకి ఇప్పుడు భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అందిస్తూ ఉంటాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.